సినిమాలో రాజమౌళి ఎన్టీఆర్ కు అన్యాయం చేశాడు అని నందమూరి ఫ్యాన్స్ తెగ బాధపడిపోయారు. ఎందుకంటే క్లైమాక్స్ లో రామ్ చరణ్ ను అల్లూరి సీతారామరాజుగా చూపించడంతో థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు రామ్ చరణే సినిమాలో హీరో అని అనిపిస్తుంది. అలాగే చరణ్ ఇంట్రో ఫైట్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మొత్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు చరణ్ కూడా యాక్టింగ్ ఇరగదీశాడు. కానీ చరణ్ లోని అసలైన నటుడిని బయటకు తెచ్చిన సినిమా రంగస్థలం అని చెప్పాలి. ఇక కెరీర్ స్టార్టింగ్ లో చిరుత మగధీరతో అదరగొట్టేశాడు చరణ్. అలాంటి చరణ్ ను ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేయడం విశేషం. ఇప్పుడంటే చరణ్ తో సై అనడానికి బాలీవుడ్ బ్యూటీస్ తహతహలాడుతున్నారు. కానీ గతంలో మాత్రం అలా లేదు పరిస్థితి. నాయక్ వంటి సినిమాతో తెలుగులో హిట్ జోష్ లో ఉన్న చరణ్ ఆ తర్వాత బాలీవుడ్ లో లక్ చెక్ చేసుకోవడానికి 2013లో అమితాబ్ బచ్చన్ నటించిన జంజీర్ సినిమాని హిందీలో రీమేక్ చేశాడు. ఈ సినిమాను తెలుగులో తుఫాన్ అనే పేరుతో రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో చరణ్ సరసన హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటించింది. కానీ అంతకంటే ముందు ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనేను అనుకున్నారట. ఆమెని సంప్రదించగా రామ్ చరణ్ తో నటించరని చెప్పేసిందట. దాంతో ప్రియాంక చోప్రాని హీరోయిన్ గా తీసుకున్నారట. ఏదేమైనా ఇప్పుడు దీపికకు చరణ్ తో నటించే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకునే ఛాన్స్ లేదనే చెప్పాలి.